కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని సంచలన ఆరోపణలు చేశారు. దిక్కుతోచని స్థితిలోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత 17 నెలలుగా పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనుమరుగై కమిషన్ల రాజ్యం నడుస్తుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే స్వయంగా కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదని చెబుతున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను, నల్గొండలోని సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిన ఉదాంతాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ బాధితులకు సహాయం అందించడంలో, ఘటనపై స్పందించడంలో విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. కానీ 3 నెలలైతే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. థాంక్యూ. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వి సత్యనారాయణ. అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటి వరకు మట్టుపెట్టిన ఉగ్రవాదుల ఫోటోలను కానీ, వీడియోలు కానీ విడుదల చేయలేదని, ఈ పరిస్థితిలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి రాజీవ్ సర్కిల్ వద్ద నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని గాంధీ కుటుంబమే కాపాడుకుంటూ వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి సర్వి సత్యనారాయణ అన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చేసిన సేవలకు దేశ చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయారు అని అన్నారు. మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఈరోజు బండి రమేష్ గారు లేకపోయినా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఆయనకు అనుకోని కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐటీ కానీ, ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఉన్నదంటే దానికి కారణం ఆనాడు
రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలే. ఈనాడు ఎంతోమంది గొప్పలు చెప్పుకుంటారు. టెక్నాలజీని మేము తీసుకొచ్చినాం, ఐటీని మేము తీసుకొచ్చినాం, ఎలక్ట్రానిక్స్ని మేము తీసుకొచ్చినాం అని చెప్తారు. కానీ ఆనాడే 35-40 సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ గారు ఈ స్థాయిలో టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ కావడానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆనాడు యువత కూడా అందరూ కూడా రాజీవ్ గాంధీ గారినే ఫాలో అయ్యేటోళ్ళు. అంటే మామూలుగా కూడా కాదు. నేను కూడా ఆ రోజు కాలేజీ చదువుతున్నటువంటి రోజుల్లో ఆనాడు మా డ్రెస్అప్ కానీ మేము కూడా రాజీవ్ గాంధీ గారు ఎట్లుంటారో అట్లా డ్రెస్అప్ చేసుకోవాలని అనుకునే వాళ్ళం. అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకు, నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు, మరి భారతదేశం ప్రపంచంతో పోటీపడే విధంగా ఉండాలంటే ఏ విధంగా భారతదేశం ఉండాలి, యువతకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావాలని ఆనాడే రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలోనే ఈరోజు భారతదేశం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా గరీబీ హఠావో పేరుతో నినాదంతో మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు పేదలకు ఏ విధంగా అయితే అండగా ఉందో, కూడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు, తర్వాత టెక్నాలజీతో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి మా రాజీవ్ గాంధీ గారు, అదే బాటలో నడుస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు వస్తే తప్ప ఈ దేశ భవిష్యత్తు బాగుండదు. తప్పకుండా రాబోయే కాలంలో ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని అటువంటి సేవలను పుణికిపుచ్చుకున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని అందరం కూడా ఆదర్శంగా తీసుకొని పోతా ఉన్నాం. మరి తప్పకుండా భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారని తెలియజేస్తూ, మరి ఆయన లేకపోవడం మన బాధాకరమైన, ఆయన కుటుంబం మనతో ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తున్నప్పుడు బంగ్లాదేశ్ మరి ఏర్పడే సమయంలో మరి అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఇంటర్ఫియర్ అయ్యి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను జోక్యం చేసుకుంటా, నేను పెత్తనం చెలాయిస్తా, మిమ్మల్ని ఇద్దరిని ఒప్పిస్తానంటే ఏ దేశం కూడా మా దేశంకు ఇంటర్ఫియర్, మా రెండు దేశాల మధ్య ఇంటర్ఫియర్ అయ్యటానికి వీల్లేదు. భారతదేశము ఎవరికి కూడా బానిసత్వంలో లేదు. మేము బానిసలం కాదు. మాకు మేమే నిర్ణయించుకుంటాం. ఎవరు జోక్యం కలిగించిన అవసరం లేదని అమెరికాలో పోయి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంట్లో, వైట్ హౌస్లో అక్కడ మాట్లాడింది. అంత ధైర్యం గల ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఉంటే ఈరోజు అసలు నిజంగా వారు జరుగుతున్నదా, నిజంగా అసలు ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తున్నదా, నిజంగా టెర్రరిస్టులను చంపినరా, అసలు మన ప్రజలను చంపినరు. మొన్న జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం ఎవరైతే టెర్రరిస్టులు మన వాళ్ళని చంపినరో 26-27 మందిని, మరి ఆ చంపిన వాళ్ళను మనం చంపినామా, వాళ్ళ బొమ్మలేవి, వాళ్ళ ఫోటోలేవి, ప్రూఫ్ ఏది అంటే కూడా ఈనాడు ప్రభుత్వం చూపించలేకపోతుంది. ఏమనంటే 100 మందిని చంపేసినామని ప్రగల్భాలు పలుకుంటూ ఏదో యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినాము, యుద్ధం గెలిచేసినాము అన్నట్టు చేస్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు. కానీ అందుకే ఇందిరాగాంధీ గారు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఈ దేశాన్ని మరి పరిపాలించిండ్రు. నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, తర్వాత రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఈ దేశం గురించి వాళ్ళ ప్రాణాలనే అర్పించారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు ఈ దేశం గురించి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఇప్పుడే మా సోదరుడు మరి హరివర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అవి ఇంకా కూడా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉన్నది, సెక్యులరిజం ఉన్నది, స్వతంత్రాన్ని కాపాడుకుంటున్నాము. హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్స్ము, మరి సిక్కులు, ఇసాయిలు అందరూ కులం మతము భేదం లేకుండా అన్నిటికీ అతీతంగా మనం కలిసికట్టుగా ఉంటున్నామంటే ఆ గాంధీ కుటుంబం యొక్క చలవనే. అంబర్పేట్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, అదేవిధంగా రామ్నగర్, చిక్కట్పల్లి, నారాయణగూడ, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, బాలాపూర్, అదేవిధంగా మీర్పేట్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్లో కూడా వర్షం పడింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా గంట నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని ఆవరణలో కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు రైతులు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉప్పల్, రామంతపూర్, చిల్కానగర్, హబ్సీగూడ, తార్నక, లాలాపేట్, లాలాగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుకట్పల్లి, కేబీహెచ్పీ కాలనీ, మూసాపేట్, బాలానగర్, జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ సైతం మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద సెల్ టవర్ ఎక్కి రాము అనే వ్యక్తి హల్చల్ చేశాడు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న రాము R&L కంపెనీలో కాంట్రాక్టు డబ్బులు ఇవ్వడం లేదంటూ టవర్ ఎక్కిన వైనం మనం చూస్తున్నాం. నన్ను మోసం చేశారంటూ తనకు ఇవ్వాల్సిన 8 లక్షలు ఇస్తే టవర్ దిగుతానంటూ రాములు అన్నాడు. ముందస్తుగానే పెట్రోల్ బాటిళ్లు తీసుకుని టవర్ పై నుండి హంగామా చేశాడు. కంపెనీ యాజమాన్యం లావాదేవీలు ఇస్తామన్నా కూడా రాములు టవర్ దిగలేదు. చెప్పా కదా, మీడియా అందరూ చెప్పాను నేను మీ ముందే సమీక్షలు చేస్తామని చెప్పి, వీళ్ళందరూ సారాల ముందు సమీక్ష చేస్తామని చెప్పినా కదా. నీకు తగిలినా నా తగిలిన ఒకటే రాము దెబ్బ, ఇద్దరం కలిసి పనిచేసాం. నీకు తగిలినా నా తగిలిన ఒకటే. ముందే చెప్పా కదా, మీడియా అందరూ చెప్పాను నేను మీ ముందే సమీక్షలు చేస్తామని చెప్పి, వీళ్ళందరూ సారాల ముందు సమీక్ష చేస్తామని చెప్పినా కదా. నీకు తగిలినా నా తగిలిన ఒకటే రాము దెబ్బ, ఇద్దరం కలిసి పనిచేసాం. నీకు తగిలినా నా తగిలిన ఒకటే. కంపెనీ పేరు R&L ఇంజనీరింగ్ అన్న. ఈ కంపెనీలో ఆయన సివిల్ కాంట్రాక్ట్గా వర్క్ చేశాడు. ఆ సంబంధించిన లావాదేవీలన్నీ ఉన్నాయి. ఆయనకి రావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అతను ఈ మధ్యలోనే ఇట్లా బ్లాక్మెయిల్కి దిగాడు. ఆయన దిగి వచ్చిన మేము సమక్షంలోనే సెటిల్మెంట్ చేయడానికి కంపెనీ రెడీగా ఉందన్న. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో టోలీ చౌకీలో నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్ను ఈరోజు సందర్శించారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. మొదటి
ఎఫ్ఐఆర్ను ఆయన స్వీకరించారు. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నూతన పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు నుండి టోడిచౌకి పోలీస్ స్టేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రితో మాట్లాడి సమయం తీసుకుని అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సార్ ఇక్కడనే ఉన్నా సార్. సైలెంట్లో పెట్టిండే ఫోన్ వస్తుందని ఇక్కడనే ఉన్నాను సార్. లేదు ఉన్నాను సార్ ఇక్కడనే ఉన్నాను. జియో ఎంఎస్ నంబర్ 57 హోమ్ ఏదో ఉంటుంది సార్. GOMS పబ్లిక్ ఏదో ఉంటుంది. మన దేశ భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని చూపించిన దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతి శోభన్ రెడ్డి కలిసి మాణికేశవ్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ శ్రీ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన ఐటీ విప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచడం, యువత సాధికారత, సాంకేతికతపై దృష్టి పెట్టడం వంటి ప్రగతిశీల దృక్పథం నేటి భారత ఆర్థిక సాంకేతిక రంగాలకు మేలుకొల్పిన ప్రేరణగా నిలిచాయని వివరించారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతి శోభన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ధైర్య సాహసాలు, యువతపై నమ్మకం ఆయన్ను సమకాలీన నాయకులతో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన సేవలు యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా విభాగం నేతలు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మరియు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఉదయం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సేజ్ స్కూల్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. జంట మున్సిపల్ కార్పొరేషన్ల నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన చేశారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్లేస్లను పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించారు రంగనాథ్. మరో 3-4 రోజుల్లో కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ముస్లిం క్రిస్టియన్లకు హామీ ఇచ్చారు రంగనాథ్. ఇప్పుడు ఆయన ఈ ల్యాండ్ కూడా ఆయనదే అంటారా? అంతే సార్, ఆయన అంతా వెంచర్, ఆయన పక్క వేసుకుంటే ఇది అడ్డం కనపడకూడదు గోరీలు అని చెప్పి కొడగట్టింది సార్. నంబర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ మీరు అవును సార్, అవును సార్, ఇది కూడా వాళ్ళది కాదు.